ఇంతకుముందు ప్రజా సంఘాల్లో పనిచేస్తాను, లేదంటే మావోయిస్టులకి నిజంగానే సహకరించుంటేను మిలీషియాగా అట్లా ప్రజా సంఘాలు అయితే ప్రజల హక్కుల కోసం అడుగుతున్నారు అనే దాంతో సంఘాలన్నిటి మీద కూడా ఊపా కేసులు పెట్టడం అనేది జరిగింది. ఈరోజు చివరికి జర్నలిస్టులు కూడా ఊపా కేసుల్లో జర్నలిస్టులను పెట్టడం అనేది మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రజా సంఘాలను అయితే అనుబంధ సంఘాలు అంటారు, ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ జర్నలిస్టులు వాళ్ళు తెలుసుకున్న విషయాలని మాట్లాడడం, ప్రశ్నించడం, రాయడం ఇవన్నీ కూడా సహజం. అంటే ప్రధాన మీడియా ఏమి మాట్లాడకపోవడం వలన, అట్లాగే రాయకపోవడం వలన వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అంటే చిన్న చిన్న వాళ్ళు యూట్యూబ్ జర్నలిస్టులు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఎక్కువ మందితో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూల్ని ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెట్టి జనం అందరూ కూడా బాగా వినేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మనం ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన దాని మీద చాలా పెద్ద ఉద్యమమే ఒకటి వచ్చింది. అది జరుగుతూ ఉంది కూడా. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కక్షగట్టి అతని మీద ప్రశ్నారావణ్ మీద ఊపా కేసు పెట్టడం అనేది మన అందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. అసలు ఊపా చట్టాన్ని రద్దు చేయాలి. రాజద్రోహం అన్న మాటే తప్పు. ప్రజాస్వామ్య దేశంలో రాజద్రోహం ఏంటి అంటే వీళ్ళు ఏమైనా రాజులా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేదా రాజుల రాజ్యమా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేస్తున్నటువంటి పనుల్ని అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన అధికారంలోకి రాకముందులా ఏ విధమైనటువంటి అంటే కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం అంటూ రోజుకొక వేషం వేస్తూ, అంటే ఈరోజు ఎర్ర బట్టలు వేస్తాడు, లేకపోతే రేపు బ్లూ బట్టలు వేస్తాడు, ఏదో ఒకటి ప్రజలతోని. అంటే అతనికి ఒక ఇమేజ్ ఉంది. ఏమి ఇమేజ్? సినిమాలో హీరోగా ఉన్నటువంటి ఇమేజ్. ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా అన్ని కులాలను, అన్ని మతాలను గౌరవించాలి. అట్లాగే ఇటువంటి కక్ష సాధింపు చర్యల్ని ఆపివేసి పాలకులు సక్రమంగా ఉండాలి అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా వాళ్ళని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.